ట్రంప్ని ప్రజలు ఇష్టపడడం లేదు. ఊహించని దెబ్బలు ట్రంప్కి. మామూలుగానే ఈ ఇరాన్ యుద్ధంలో తీవ్రంగా వ్యతిరేకత ఉంది ట్రంప్ మీద ప్రపంచవ్యాప్తంగా. ఇరాన్ ఎలాంటిదైనా కావచ్చు, ఇజ్రాయిల్ పరిస్థితి ఎలాగైనా ఉండని, కానీ అమెరికా తీసుకుంటున్నటువంటి విధానాలు ఇప్పుడు ప్రపంచానికి నచ్చడం లేదు. ఈ సంక్షోభం ఏదైతే ఉందో ఆ సంక్షోభం వల్ల ట్రంప్ను విపరీతంగా తిడుతున్నారు అందరూ. సరే, ప్రపంచ దేశాలు తిడుతున్నారు, ఓకే. మరి అమెరికా ప్రజల పరిస్థితి ఏంటి అంటే, ఫ్యాక్స్ న్యూస్ పోల్ సర్వేలో ఈ ట్రంప్ తీరుని 59% మంది వ్యతిరేకించడమే కాకుండా ఆ 59లో 47% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ మిగతా 41% మంది మాత్రం సమర్థించారు. అలాగే మరొక 62% మంది ట్రంప్ విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిస్తే, ఇరాన్తో ఘర్షణల విషయంలో కూడా ఎంతమంది అంటే 64% మంది దీన్ని తప్పుపడితే, అందులో 40% మంది తీవ్రంగా తప్పుపట్టారు. మిగతా 36% మందిలో కూడా సమర్థించారనుకున్నారా? మిగతా 36%లో కొంతమంది మాత్రమే సమర్థిస్తే, కొంతమంది ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేయకపోతే మంచిదేమో, మాకేం అభ్యంతరం లేదు, మంచి నిర్ణయమే, కానీ ఇప్పుడు కాకుండా వేరే సమయంలో చేస్తే బాగుండేదేమన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే ఇది చాలా గట్టి దెబ్బ ట్రంప్కి. 2016లో ఎన్నుకున్నప్పుడు ఆయన విదేశాంగ విధానం, అలాగే ఆయన పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చక్కగా ఉంది, ప్రజలందరూ కూడా మంచిగా నమ్మారు. అందుకే 2024లో ఆయన ఎన్నుకోవడం జరిగింది. కానీ ట్రంప్ ఏం చేశాడు? వాళ్ళ యొక్క ఆశలన్నింటినీ కూడా వమ్ము చేశాడు.